హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పవన్ కుమార్ ఫ్రమ్ ట్రేడింగ్ బ్రోస్ తెలుగు. హాయ్ పవన్. హాయ్ మ్యామ్. సో పవన్, స్టాక్ మార్కెట్ అంటే చాలా మంది మైండ్స్ లో రిస్క్ అని ఒక ఫ్యాక్టర్ ఫామ్ అయి ఉంది చాలా మంది మైండ్స్ లో. సో అసలు స్టాక్ మార్కెట్ లో రిస్క్ లేకుండా ఏదైనా సెగ్మెంట్ ఉందా అసలు? సో యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి రిస్క్ చేయడం ఇష్టం ఉండదు ఇండియాలో ఉన్న పీపుల్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి అర్థమైపోతుంది. దానికి అదర్ కంట్రీస్ లో మీకు ఆల్మోస్ట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు యుఎస్ఏ లో ఆ కంట్రీస్ లో 40% అబవ్ ఉన్నారు. ఓకే. ఇండియాలో ఎంత ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మేబీ అరౌండ్ 20 అయినా ఉంటారు. 4% ఉన్నారు. సీరియస్లీ? యా, లైక్ ఎందుకంటే దీంట్లో ఎక్కువగా ఈ సెగ్మెంట్ లోకి వెళ్ళరు. సేఫ్ ఇన్కమ్ జాబ్ లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ లేకపోతే మనకు కనిపించే బిజినెస్లు చేస్తారు, కానీ ఇలా ఎవరు కూడా చేయరు అనమాట. సో సేఫ్ గా కూడా ప్లే చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఎవరికి యూజ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ లో కూడా చెప్తాను నేను. చాలా మంది ఫ్యామిలీస్ లో ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉంటారు, 10 మెంబర్స్ ఉంటారు, కానీ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఒకరే ఉంటారు. వాళ్ళకు భయం ఉంటది ఇప్పుడు కూడా, ఏంటి ఒకవేళ నాకు ఏదన్నా అయితే ఎవరు చూసుకుంటారు ఫ్యామిలీని, ఇప్పుడు అయితే ఇన్కమ్ సంపాదిస్తున్నాను, సర్వే అవుతుంది, నేనేమి ఇన్వెస్ట్మెంట్లు చేయట్లేదు, సేవింగ్స్ చేయట్లేదు, సేవింగ్స్ చేయడం ఎలాగా అని చాలా మందికి ఉంటుంది. ఇక్కడ వీడియో చూసే వాళ్ళు కూడా ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు, కానీ ఆల్రెడీ ఒక సేవింగ్స్ ఎలా చేయాలో తెలియదు. ఇది సేవింగ్ పర్పస్ లోకి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ అనమాట. యాక్చువల్లీ సిప్ అంటారా, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. లంసమ్ కూడా అంటారు. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు బల్క్ లో, లేకపోతే మంత్లీ 2000 5000 అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఏ సెక్టర్ లోకి వస్తుంది అంటే, మీరు చాలా మంది వినే ఉంటారు. సో మాక్సిమం విలేజెస్ పీపుల్ కూడా విని ఉంటారు. చీటీలు కట్టడం అంటారు కదా. సో అదేంటి, చాలా రిస్క్ తో కూడుకున్నది. మీరు చీటీ కడుతుంటారు మంత్లీ, మేబీ ఐడియా ఉంటది. వాళ్ళు ఒకేసారి ఎత్తేస్తే పోయినట్టే. సో అండ్ అగైన్ ఇంకోటి ఏంటంటే, ఇంట్రెస్ట్ కి ఇస్తుంటారు వాళ్ళ యొక్క సేవింగ్స్ ని ఎలా యూజ్ చేయాలన్న థాట్ లో చెప్తున్నాను. ఇంట్రెస్ట్ కి ఇస్తుంటారు, అప్పులకి అంటారు కదా. సో వాళ్ళు ఎలా ఇస్తారంటే, నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, రీసెంట్ గా కరోనా టైంలో కానీ వాటిలోని నియర్లీ 30 to 40 lakh లాస్ అయ్యారు. ఎందుకంటే చనిపోవడం జరిగింది ఆ టైంలో చాలా మందికి. బట్ అదే విధంగా ఇవ్వకపోవడం, జాబ్ చేయకపోవడం, ఇన్కమ్స్ లేకపోవడం వల్ల చాలా మంది మిస్ అయ్యారు. సో అలాగా వాళ్ళకి 30 lakh దాకా లాస్ అయింది. వాళ్ళు మొత్తం 1 crore అయితే ఇన్వెస్ట్మెంట్ 30 lakh దాకా లాస్ అయింది. సో చాలా బిగ్ లాస్ కదా. బట్ సేఫ్ ఇన్కమ్ ఎలా ప్లే చేయాలి అన్న దాంట్లో అలాంటి ఇన్వెస్ట్మెంట్ అప్డేట్ వెర్షన్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ వెర్షన్ లో మనకి ఎలా ఉందంటే, పూర్వం ఫాలో అయిన కాన్సెప్ట్ లో ఇంకా లేదు కదా. అప్డేట్ అయిపోతుంది, కంట్రీ అప్డేట్ అవుతుంది. మనం డిజిటల్ గా కూడా పెట్టుకోవచ్చు. ఎలాగా, ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో నేను అన్ని కంపెనీలని అనాలిసిస్ చేసి పెట్టలేను, అది నాకు రాదు. పవన్ బ్రో ఇప్పుడు ఏదన్నా చెప్తాడు, అది చూడండి ఇది చూడండి అని, నాకు అంత టైం ఉండదు, నాకు అంత స్పేస్ ఉండదు. మన నాలంటి వాళ్ళు ఏం చేయాలన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటారు, యాక్సెస్, హెచ్డిఎఫ్సి, క్వాంట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. ఒక సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అన్ని స్టాక్స్ లో ఇంత పర్సెంటేజ్ అని పెడతారు, అన్నట్లో పెడతారు. ఇప్పుడు ఒక స్టాక్ పడినా, ఒక స్టాక్ రైజ్ అయినా సరే అన్ని బ్యాలెన్స్ అయ్యి ఏదో ఒక పర్సెంటేజ్ వస్తుంది. మీరు అన్నట్లో పెట్టినట్టు 5000. ఓకే, ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక పర్టికులర్ స్టాక్ ని చూస్ చేసుకుని దాంట్లో పెట్టడం. ఇది అలా కాదు, అన్నట్లో కూడా పెట్టినట్టు. ఓకేనా? సో మ్యూచువల్ అంటే అందరూ కలిపి ఒక దాంట్లో పెట్టడం మ్యూచువల్ ఫండ్. సో అలా కూడా అనుకోవచ్చు. యాక్చువల్ ఇలా చెప్పుకుంటారు ఎవరన్నా, మీరే చెప్పారు ఫస్ట్. సో అలా కూడా అనుకోవచ్చు మనం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే, మీరు టాప్ 5 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని కొట్టారు అనుకోండి క్రోమ్ లో. సో టాప్ 5 లో 50%, 40% రిటర్న్స్, 30% రిటర్న్, 28% అలా వస్తాయి. అంటే 40% రిటర్న్ అంటే ఎంత అంటే, యాన్యువల్ గా 1 lakh కి 40% అంటే ఎంత, 40,000. అలా అంటే 1 lakh పెడితే 40,000 వస్తుంది. ఓకేనా? సో అంత రిటర్న్స్ ఎక్కడా కూడా రావు కదా. అంత రిటర్న్స్ ఎక్కడ. ఇప్పుడు మీరు ఎఫ్డి చేసుకున్నారు, ఎంత రిటర్న్ ఉంటుంది? యాక్చువల్లీ బ్యాంక్స్ వాళ్ళు కాల్ చేస్తుంటారు, మీకు ఎంత రిటర్న్ ఆఫర్ చేస్తారంటే వాళ్ళు 7 to 8%. బట్ ఇక్కడ 3 వస్తుంది కదా. వాళ్ళు ఎఫ్డీలో ఏం చేస్తారు, వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళే అలా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అర్థమైందా? సో వాళ్ళు సర్టిఫైడ్ వాళ్ళు చేసి పెట్టుకుంటారు. సో ఇలా మనం టాప్ 5 కొట్టినా సరే మనకి అవైలబుల్ గా వస్తాయి. లేకపోతే మీ నియర్ బై ఎవరన్నా సజెస్ట్ చేసుకున్నా వాళ్ళు కూడా చెప్తారు. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎలా యూజ్ అవుతుందో చూడండి. ఇప్పుడు మీరు మంత్లీ, ఫర్ ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాను, ఇలా పెట్టను అంత పెట్టినాను కాదు, ఇది ఎగ్జాంపుల్. ఒక 5000 పెట్టారు అనుకోండి, 5000 పెడుతున్నారు మీరు మంత్లీ. ఫస్ట్ నాకు శాలరీ వస్తుంది, సెకండ్ కట్ అవుతుంది. ఓకేనా? కట్ అయిన తర్వాత లైక్ అలాగా ఒక 20 years పెట్టారు అనుకోండి. 20 years పెడితే 5000 కలిపి మీరు మొత్తం 12 lakh పెట్టినట్టు, క్యాలిక్యులేషన్ లోకి వెళ్తే 12 lakh పెట్టినట్టు అవుతుంది. ఆ 12 lakh మీకు రిటర్న్స్ ఎంత ఉంటాయంటే, నియర్లీ 80 lakh, 1 crore అలా ఉంటుంది. దేంట్లోనే అంత రిటర్న్స్ రావు. మినిమం 20% చూసుకుంటే. అదే 50% చూసుకుంటే 2 crore ఉంటుంది, 40 చూసుకుంటే 2 crore 1.6 అలా ఉంటుంది. దీన్ని మనం ఇన్ఫ్లేషన్ లో క్యాలిక్యులేట్ చేయాలి. చాలా మంది అనుకుంటారు, పవన్ బ్రో ఇవన్నీ ఎందుకులే రిస్క్, లైక్ నేను ఇంట్లో దాచుకుంటున్నాను, నేను వచ్చిన మనీని నేను తీసుకుని నేను ఇంట్లో దాచుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, మనకి
మన చైల్డ్హుడ్ లో అంటే నా చైల్డ్హుడ్ లో ఉమ్. 50 పైసా యూజ్ చేసేవారు. మీకు ఐడియా ఉందా? అవును. 1 రూపీ కింద అవును. 50 పైసా. అవును. సో ఆ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు దానికి వాల్యూ ఉందా? లేదు. అప్పుడు 1 రూపీకి ఉన్న వాల్యూ ఇప్పుడు ఉందా? లేదు. అప్పుడు 1 లాక్ ఉన్న వాల్యూ ఇప్పుడు ఉందా? లేదు. నియర్ బై అందరి దగ్గర ఉంటుంది 1 లాక్ అన్నది. అవును. సో 10,000 వాల్యూ లేదు. లేదు. ఇప్పుడు నేను 1 లాక్ సంపాదించాను. ఇప్పుడు ఉమ్. సంపాదించి లోపల పెట్టాను ఉమ్. బీరువాలో. 20 ఇయర్స్ తర్వాత నా చిల్డ్రన్కి ఆ 1 లాక్ ఇచ్చాను. దానికి అప్పుడు వాల్యూ ఉంటుందా? అస్సలు ఉండదు. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఓకే. మార్కెట్ తో పాటు కంట్రీతో పాటు ఇన్ఫ్లేషన్ పెరిగితే వెళ్ళిపోతుంటది. మనం కూడా ఇప్పుడే మనల్ని upgrade అదే చేస్తూ 1 లాక్ ని కాంపౌండింగ్ చేయాలి. ఆ ఓకే. 1 లాక్ తో ఇన్కమ్ జనరేట్ చేయాలి. అంతే. నువ్వు ఎర్న్ చేసావు అక్కడ దాకా ఓకే, ఉమ్. బట్ దాన్ని కాంపౌండింగ్ చేయకపోతే యూజ్ లేదు కదా. అంతే. ఇప్పుడు అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఇక్కడ పెట్టాం, ఉమ్. ఉమ్. సరదాగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఉమ్. అదొక 30% ఇచ్చింది ఉమ్. ఉమ్. మంత్ కి. ఓకే. అంటే నియర్లీ 1 లాక్ ఎంత అయిపోయింది? ఇప్పుడు నియర్లీ 60 లాక్ అయిపోయింది. అవును. నువ్వు పెట్టుకున్న 1 లాక్ దాచింది 1 లాక్ అంటే 1 వాల్యూ lakh. తగ్గిపోయింది. అవును. కానీ అలా చేసుకోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వల్ల 1 లాక్ 60 లాక్ అయింది. అవును. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదన్నా మనీని మల్టిపుల్ చేయడం రావాలి ఎక్కువగా. ఓకే. చాలా మంది జాబ్స్ వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు, 1 లాక్ సంపాదిస్తుంటారు. ఒక బైక్ తీసుకుంటారు, ఒక కార్ తీసుకుంటారు, లైక్ ఫ్రిడ్జ్ ఇలా ఇంటికి సంబంధించిన లైక్ తీసుకుంటారు. అవును. వాటికి ఈఎంఐలు కడతా ఉంటారు. అవి రీసేల్ చేస్తే మీకు ఏమైనా మనీ వస్తాయా? రాదు. దానికన్నా తక్కువే వస్తుంది. ఓవర్ క్వాలిఫైడ్ గా కూడా కొన్ని తీసుకుంటుంటారు అవును. ప్రెజెంట్ చేయడానికి. అవును. మనం జనరేట్ చేయాల్సింది నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తాం. అవును. ఇప్పుడు మనం చూపించుకోవడానికి అన్నా సెకండరీ. ఉమ్. అలా నేను ఏం చెప్తానంటే లైక్ ఒక 100% ఇన్కమ్ లో 30% ఆఫ్ ద ఇన్కమ్ ని మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో పెట్టుకున్నాం అనుకో, మన లైఫ్ ఏం తలకిందులు అయిపోదు కదా దీనివల్ల. అవును. మనం సేఫ్ గానే వెళ్తాం. సేఫ్. క్లిక్ అయ్యి మనకు వర్కౌట్ అయితే మన చిల్డ్రన్స్ కానీ లేకపోతే మనం ఒకవేళ లేకపోతే మన ఫ్యామిలీకి కానీ డెఫినెట్లీ కూడా యూజ్ అయ్యే సో అవకాశం ఒకవేళ ఉంది. మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి ఇలా మంత్లీ పర్టికులర్ అమౌంట్, ఉమ్. సో అకార్డింగ్ టు యూ మీ Hmm. ఎక్స్పీరియన్స్ పెట్టి ఎంత అమౌంట్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంట? లైక్ 1 or 2,000 యా 3,000? ఎగ్జాక్ట్లీ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్లీ పర్సనల్. ఓకే. లైక్ అలా కాకుండా నాకు ఒక 50,000 వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్ గా. ఓకే. దాంట్లో 15K ఓకే. 15K పెడదాం అనుకున్నాను. మంత్లీ పెడదాం అనుకున్నాను. 50,000 లో 15K పెడదాం అనుకున్నాను. ఆ 15,000 లో ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ 3 ఉంటాయి. ఇవి ఏంటంటే స్మాల్ క్యాప్ అంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్నట్లని, తక్కువ ప్రైస్ ఉన్నట్లని అన్నట్లు ఇన్వెస్ట్ చేసేది స్మాల్ క్యాప్. ఓకే. ఓకేనా? ఓకే. మిడ్ క్యాప్ అంటే ఒక రేంజ్ ఆఫ్ ఓకే. 5,000 మార్కెట్ క్యాప్ టు 10,000 20,000 ఇన్ బిట్వీన్ ఉన్నదాన్ని మిడ్ క్యాప్ అంటారు. 20,000 అబౌవ్ ఉన్నదాన్ని లార్జ్ క్యాప్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా లార్జ్ క్యాప్ లో పెట్టొచ్చు. ఇప్పుడు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ లో 5,000 5,000 5,000 15,000 ఎవ్రీ మంత్ పెడతాం ఓకే. అనుకోండి. ఒకే స్టాక్ లో 15,000 కాకుండా 3 స్టాక్స్ లో ఇన్వెస్ట్ 3 చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ లో, స్టాక్స్ కాదు. సారీ 3 మ్యూచువల్ యా ఫండ్స్. ఎగ్జాక్ట్లీ అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఒకవేళ లోవర్ ప్రీమియమ్స్ ఉన్న ప్రైజెస్ ఎక్కువ రైజ్ అయ్యాయి అనుకోండి, స్మాల్ క్యాప్ లో ఇన్కమ్ చూడొచ్చు. ఇలా మిడ్ క్యాప్ లో మూవ్మెంట్ వచ్చింది అనుకో, మిడ్ క్యాప్ లో ఇన్కమ్ చూడొచ్చు. లార్జ్ క్యాప్ లో మూవ్మెంట్ వచ్చింది అనుకో, లార్జ్ క్యాప్ లో చూడొచ్చు. యాన్యువల్ యావరేజ్ వస్తుంది కాబట్టి మనకి అన్నిటికీ కలిపే కదా వస్తుంది. అవును. ఇది సేవ్ చేయకపోతే ఇది సేవ్ చేస్తుంది, ఇది సేవ్ చేయకపోతే ఇది సేవ్ చేస్తుంది. ఇలాగే మినిమం ఒక 12 lakh మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటాం ఒక 20 years కి స్లోలీ, ఒక్కొక్కటి 1 CR, ఇది 1 CR 1.5 లేకపోతే 60 lakh లేకపోతే 50 lakhs వచ్చినా సరే మనకి డెఫినెట్లీ కూడా ఒక యావరేజ్ గా ఫ్యామిలీ సేఫ్ అయింది. అవును. సో అలా మనం ఇలా సిప్ అని ఇన్వెస్ట్మెంట్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. లేదు బ్రో నా దగ్గర ఒక 10 lakh ఉంది, ఏం చేయాలి తెలియదు, నాకు ఇంట్లో పెట్టేసుకున్నాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉందనుకోండి, దాన్నే లంసమ్ అంటారు. ఒకేసారి పెడితే కాంపౌండింగ్ వస్తుంది మీకు. సో ఎస్ఐపి బెటరా లేదా లంసమ్ బెటరా అకార్డింగ్ టు యూ? లైక్ యాక్చువల్లీ ఏంటంటే మేడం, ఇప్పుడు మన దగ్గర బల్క్ లో మనీ ఉందనుకోండి, ఒక 1 lakh ఆల్రెడీ ఉంది, ఇప్పుడు దాకా నేను చేయలేదు బ్రో, నాకు సేవింగ్స్ ఉన్నాయి అవి పెట్టుకుందాం అనుకున్నారు అనుకోండి, మీ దగ్గర ఎంత ఉందో అది లంసమ్ లో పెట్టేసి నెక్స్ట్ మంత్ సిప్ కింద కట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. అప్పుడు ఈ లంసమ్ కి ఇంట్రెస్ట్ వస్తుంది, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మీన్స్ కాంపౌండింగ్. ఇప్పుడు 1 lakh ఉంది, 1 lakh కి నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ 10,000 వచ్చింది. ఈ 1 lakh ప్లస్ 10,000 ఎంత? 1,10,000. మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ కి 1,10,000 కి ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ అది యాడ్ అవుతుంది, మళ్ళీ అలా యాడ్ అవుతుంది. ఇదే కాంపౌండింగ్ అంటే. ఇది లంసమ్ లో జరుగుతుంది. లంసమ్ లోని సిప్ లో కూడా అది జరుగుతుంది. ఇప్పుడు మనం బల్క్ లో పెట్టుకోవడం వల్ల దీనికి ఇప్పుడు 10 lakh పెట్టేసాం, మీకు నెక్స్ట్ మంత్ 10 lakh సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదేనా? అదే 5,000 కి. ఓకేనా? నేనేమంటున్నానంటే మీ దగ్గర ఆల్రెడీ సేవింగ్స్ ఉంటే ఇలా లంసమ్ లో మీకు కన్సిడర్ చేసి లేకపోతే ట్రేడింగ్ బస్ ఛానల్ అని కొట్టినా సరే మీకు వస్తుంది. మీరు ఫస్ట్ బేసిక్ గా తెలుసుకోండి, మొత్తం తెలుసుకోండి. తెలుసుకోకుండా అయితే రిస్కీ, ఏదైనా రిస్కీ. ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు ఏది పర్ఫామ్ చేయండి మ్యూచువల్ ఫండ్ లోకి వెళ్ళిపోతే అది పర్ఫామ్ చేయదు. ఓకేనా? పర్ఫామ్ చేసేది ఇట్స్ ఆల్ అబౌట్ హిస్టరీ మేడం. లాస్ట్ 12 years నుంచి అది 40%, 40%, 30%, 40% అలా ఇస్తున్నది. ఈ ఇయర్ కదా ఇస్తుంది కదా. అలాగే పర్ఫార్మెన్స్ చేయలేదు చేయదు, అంతే కదా. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసి చూస్ చేసుకోవాలన్నమాట. పాస్ట్ ని చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే
మనకి ఇలా మనం మ్యూచువల్ ఫండ్స్ లో స్లోలీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మన యొక్క ఫినాన్షియల్ గ్రోత్ ని పెంచుకోవచ్చు అనమాట. ఓకే. దట్స్ ఇట్. సో పవన్, మనకు వచ్చిన ఇన్కమ్ ని మనం అలా స్టోర్ చేసే కన్నా దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి ఇన్ని వేస్ ఉన్నాయని చాలా డీటెయిల్ గా, చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.